కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం చూద్దాం. కొన్ని మాటలు బైబిల్లో నుంచి, ఎందుకంటే బైబిల్లో మరి జీవగంధమా జీవగంధాల మరి చెప్పాలి జీవ గ్రంథం. హల్లెలూయా. జీవ గ్రంథం కదా, మనం ఒకటే అనుకుంటాం. బైబిల్లో చూద్దాం, చూడండి కొన్ని మాటలు జాగ్రత్తగా చక్కగా మనం విని దీనిని మనం పాటించాలని నేను కోరుకుంటున్నాను. దానియేలు గ్రంథము మొదటిగా మనం చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 10వ వచనం, 7:10. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండగా ఆయనకు పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గంధము తెరవబడెను. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని తీర్చుటకై? తీర్పు తీర్చుటకై ఏం తెరవబడింది? గంధము తెరవబడింది. కోట్లాది కోట్ల ప్రజలు, నిజంగా జనులందరూ కూడా రాకటలో ఆయన వద్ద నిలబడతారు. మన పేర్లన్నీ కూడా ఎక్కడ నమోదు చేయబడ్డాయి అమ్మా? ఎక్కడ నమోదు చేయబడ్డాయి చెప్పాలి. హల్లెలూయా. ఇది ఒక గంధం. గంధం అంటే జీవగంధం అంటే మీరు ఒకటే అనుకుంటున్నారేమో, గంధాలు చాలా ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రత్యేకమైన గంధం. ఈ గంధం ఏంటంటే మన పేర్లు చెప్పాలి, మన పేర్లు ఆ గంధములో ముద్రించబడ్డాయి. ఎవరి పేర్లు? ప్రజలందరి పేర్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు దర్శనంలో చూస్తున్నాడు ఈ సంఘటన. ఆయన ప్రార్థన చేస్తుండగా నిజంగా పరిశుద్ధుల పేర్లు, కోట్లాది కోట్ల ప్రజల పేర్లు, ప్రజలందరి పేర్లు కూడా ఎక్కడ లెక్కించబడ్డాయంటే జీవగంధము. ఈ గంధములో ఓన్లీ ఎవరి పేర్లు అంటే భూమి మీద ఎంతమంది అయితే ప్రజలు ఉన్నామో వాళ్ళ పేర్లంతా కూడా ఈ సపరేట్ ఈ గంధములో ముద్రించబడ్డాయి. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గంధములో ముద్రించబడ్డాయి. ఇక్కడ నిజంగా ఇది ప్రభువునందు విశ్వాసమును బట్టి, ప్రభుతో నడుచుకోవడాన్ని బట్టి, మారు మనసు పొందడం బట్టి, యేసుని విశ్వసించడం బట్టి, ఆయన నమ్మడం బట్టి రాయించినటువంటి ఇది ఒక ప్రత్యేకమైన జీవగంధం. హల్లెలూయా, హల్లెలూయా. రాకటలో ఆయన ఏం చేస్తాడంటే గంధములను ఓపెన్ చేస్తాడు కదా. ఏం ఓపెన్ చేస్తాడు చెప్పాలి? ఏం ఓపెన్ చేస్తాడు? గంధమును, జీవగంధమును ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. గంధమును ఓపెన్ చేసినప్పుడు, ఈ జీవగంధమును ఓపెన్ చేసినప్పుడు నిజంగా నీ పేరు అక్కడ పరలోకంలో ముద్రించబడిందో లేదో చూడండి. ఇక్కడ జనాభా లెక్కలో ఉంది, మనం చూస్తున్నాం. ఓట్లు కూడా పంచుతున్నారు. నీ పేరు ఉంటే నీకు డబ్బులు ఇస్తున్నారు, నీ పేరు లేకపోతే చెప్పండి అమ్మ ఒకసారి. అంటే నువ్వు ఒకవేళ చనిపోయిన వాళ్ళ పేరు కూడా ఏమైందంటే జనాభా లెక్కలు తీసేస్తున్నారు. యేసుక్రీస్తు నామములో నువ్వు కూడా జీవించుచుండి నిజంగా ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించకపోతే, ఆయనకు మహిమకరంగా నువ్వు ఉండకపోతే నీ పేరు కూడా జీవగంధముల నుంచి ఏం చేయబడుతుంది? కొట్టివేయబడుతుంది. చెప్పండి కూడా ఒకసారి. ఏదైనా నేను చర్చకు వచ్చాను కదా, నేను పాట పాడాను కదా కదా మన ఆలోచన, మన భావములన్నీ కూడా అంతరంగములు ఆయన ఎరిగినవాడు. అయితే ఇది ఒక ప్రత్యేకమైన గంధం. ఈ గంధములో మన పేర్లు నమోదు చేయబడతాయి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడని నువ్వు నమ్ముతావో ఆ రోజే పరలోకంలో నీ పేరు లెక్కించబడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు బాప్తిజం తీసుకోకుండా, క్రీస్తుకు దూరంగా ఉండి, ప్రభువును ఎరగకుండా నువ్వు ఉండటం వలన నీ పేరు ఆబ్సెంటే, ప్రజెంట్ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఆబ్సెంట్, నీ పేరు లెక్కించబడదు. అప్పుడు ఒకవేళ మనము రాకడ వచ్చి లేకపోతే ఆపత్తి చనిపోయామనుకో, ఆ గంధంలో చూసినప్పుడు
నువ్వు మారు మనసు పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే నీ పేరు అందులో ఉండదు. అందులో లేకపోతే నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరకానికి పోతావు. ఎప్పుడైతే నీ పేరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటావో నీ పేరు ఉంటుంది. దేవుడు సిద్ధపరిచినటువంటి స్థానానికి నువ్వు వెళ్తావు. అయితే మనం గంధములు, శివగంధాలు కూడా తెలుసుకుంటున్నాం. ఇది ప్రత్యేకమైన గంధము. చూడండి, ఏబు గంధం చూద్దాం. ప్రతిదీ కూడా చూద్దాం. ఏబు 31:4 కూడా చూద్దాం. ఈ యొక్క మొదటి గంధమును మీరు రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఆయన నా ప్రవర్తన. అమ్మా, ఏం గ్రహిస్తారు చెప్పండి? నీ ప్రవర్తన నువ్వు ఎలాగున్నావో, నీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు మందిరానికి వచ్చినప్పుడు. ప్రవర్తన జాగ్రత్త అంటే నువ్వు మారు మనసు పొందావా, క్రీస్తును ధరించుకున్నావా? నువ్వు క్రీస్తును వస్త్రంలాగా ధరించుకోవాలి. హల్లెలూయా. నేను మందిరానికి వస్తున్నానంటే కుదరదు. ప్రభువా, నీ పేరు యేసయ్య కదా, నువ్వు మరియమ్మ గారికి పుట్టావు కదా, నీ తండ్రి యేసేపు కదా అంటే కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అంటే కుదరదు. అందుకే దేవుడు దేనిని ఆయన చూస్తున్నాడు? మన ప్రవర్తన. ఇక్కడైనా, ఇంటి దగ్గరైనా, పనిబాటలలో అయినా నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు మొట్టమొదటిగా ఇక్కడ ఏం చూస్తున్నాడంటే నీ ప్రవర్తన. ఇంకా కింద మరి చూద్దాం. నువ్వు వేసే ప్రతి అడుగు మొదటిగా ప్రవర్తన, రెండోది నువ్వు వేసే అడుగులు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి నడుస్తున్నావో చూడు. నడవరాని చోటికి నడుస్తున్నావా? నడవాల్సినటువంటి చోటికి నువ్వు నడుస్తున్నావా? హల్లెలూయా. నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాను, నేను ఎప్పుడో మారు మనసు పొందాను అని చాలామంది తొట్టిల్లిపోయి తాగి తిరుగుచు యేసుని గురించి బలంగా చెప్తుంటారు సాతాను. దేవుడు మన ప్రవర్తనను ఆయన వెరిగి ఉన్నాడు. రెండోది మన అడుగు జాడలన్నిటినా కొన్నిటినా. హల్లెలూయా. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆయన లెక్క పెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు చిన్నప్పుడు తల్లి గర్భంలోంచి నువ్వు ఎప్పుడైతే సంవత్సరం 6 నెలలకు నువ్వు నడుస్తావో అప్పటి నుంచి నీ అడుగులు లెక్క పెడతాడంట. దేవునికి స్తోత్రం. భూమి మీద ఏ మనిషి తప్పించుకోలేడు. ప్రతి మనిషి కూడా జీవగంధం ఇప్పినప్పుడు నీ పేరు, ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో పుట్టక మునిపే ఆయనతో నువ్వు ఉన్నావు. ఎవరైతే ఉన్నావు? తల్లి గర్భంలో పిండముగా నువ్వు రూపింపక మునిపే నువ్వు ఎవరి యొద్ద ఉన్నావు? దేవుని యొద్ద ఉన్నావు. దేవుడు తీసి నీ తల్లి గర్భంలో వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే తెలుసు. అందుకే ప్రతి నీ అడుగు జాడలన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? చాలామంది ఎవరు చూస్తున్నారులే. దొంగతనం చేసేవాళ్ళు కూడా అంతే, మోసం చేసేవాళ్ళు కూడా అంతే. ఎవరు చూడకపోవచ్చు కానీ చూసేవాడు దేవుడున్నాడు. ఆయనకు భయపడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ ప్రవర్తన. నువ్వు దొంగతనం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, మరొకటి చేస్తున్నావా, అది నీ ప్రవర్తన. రెండోది నువ్వు చేయడానికి నువ్వు అడుగు వేసావు. నువ్వు వేసే ఆ ప్రతి అడుగు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎక్కడికి అడుగు వేస్తున్నావు ఒకసారి ఆలోచించు. అది నిజమైనటువంటి దేవునికి ఇష్టమైన పనా, ఇష్టమైన స్థలమా, ఇష్టమైన అడుగును వేస్తున్నావా, లేక నీ ఇష్టానుసారంగా నువ్వు అడుగులు వేస్తున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అవిధేయత కలిగి నువ్వు ఉంటే నీ పేరు నమోదు చేయబడదు. దేవునికి స్తోత్రం. ప్రవర్తనలు మారాలి, రాకటకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకా కింద మాట ఏమంటున్నాడు? అది మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను ఏమైనాడు? హల్లెలూయా. నా యొక్క జీవితంలో మన ప్రవర్తనలను, మన క్రియలను ఆయన ఏమైనాడు? వెరిగి ఉన్నాడు. మొదటిగా మనం చూసాం దానియేలు గ్రంథంలో, జీవగ్రంథంలో మొట్టమొదటిది ఏం లెక్కించుకోవాలి? మొట్టమొదటిగా మన పేర్లు. హల్లెలూయా. మన పేర్లు యేసుక్రీస్తు దేవుడని మారు మనసు పొంది నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే నీ పేరు నమోదు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ మనకు తెలుసు. పిల్లల్ని స్కూల్లో ఇడిసాలంటే తల్లిదండ్రులు పోయి ఏం చేస్తారు? తన పేరును చెప్పండి అమ్మా, ఎంటర్ చేస్తారా? లేకపోతే ఏం 4 ఏళ్ళు ఓడిలు అనుకుంటావా?
ఏ పనికిరాడు, ఏజ్ అయిపోద్ది, తర్వాత దేనికి పనికిరాడు, ఇవన్నీ మనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకానుసారంగానే ఇట్లుంటే పరలోక సంబంధమైనటువంటి దేవుడి కొరకు మనం ఎలాగుండాలో ఒక్కసారి మీరు జాగ్రత్త పడండి. అందుకే కీర్తనల భాగంలో అంటాడు చూడండి, కీర్తన 66:8 వచనం చూద్దాం. 66వ అధ్యాయము. జనములారా నా దేవునిని సన్నుతించుడి. ఎవరు చెప్పండి, సంఘస్థులే కాదు, జనములారా. హల్లెలూయా. జనములందరూ కూడా కోట్ల మంది ఆయన ఎదుట గంధము తెరవబడినప్పుడు అందరూ నిలవాల్సిందే. అప్పుడు వణికితే కుదరదు, అప్పుడు భయపడితే కుదరదు. అయ్యో నా పేరు నిజంగా లెక్కించబడిందా, లేక దేవుడు నన్ను పాతాళానికి తోసివేస్తాడు నరకానికంటే కుదరదు. దేవుని వాక్యము నేడు ఎల్లనించబడుతూ ఉంది. ఈరోజే నువ్వు సిద్ధపాటు కలుగు. ఈరోజు ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు. ఈరోజే ఇంకా నువ్వు క్రీస్తుని ఎరక్కపోతే క్రీస్తుని ఎరుగు. ఇంకా నీ పాదము, నీ అడుగు జాడలు మోసం చేయడానికి నడుస్తూ ఉంటే నీ అడుగు జాడలను మార్చుకో. నీ ప్రవర్తన ఇంకా నీలో సరిగా లేకపోతే నీ ప్రవర్తన మార్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అనుకూలంగా మార్చుకో. ఎవరికి అనుకూలంగా అమ్మా? ఎవరికి అనుకూలంగా చెప్పాలి? ఎవరికి అనుకూలంగా? ఈరోజు ఉంటాం, రేపు సస్తాం, ఖచ్చితంగా అక్కడికి పోతాం. హల్లెలూయా. అక్కడికి పోయినప్పుడు నీ పేరు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే నిరాశ. ఒక 1000 రూపాయలు ఇవ్వకపోతే ఎలక్షన్ ఓట్లు ఏమనుకుంటాం? ఎంతో బాధపడతాం. చెత్తది. దేవునికి స్తోత్రం. అలాంటిది ఎంతో సంపాదిస్తాం. హల్లెలూయా. అంటే మనిషిలో ఒక బాధ. నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తా, దేవుని పేరు పెట్టుకొని నీ పేరు నమోదు కాకపోతే జీవగంధంలో, అది బాధ కాదు, వేదన, నరకం. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి కొన్ని రోజులు సమయం ఉండదు మళ్ళీ పోవడానికి, అయిపోయింది అంతే. కాబట్టి దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని వాక్యం వెల్లడించబడినప్పుడు నీలో భయము రావాలి, మార్పులోనికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే జనములారా నా దేవునిని సన్నుతించుడి. ఎలా ఎలా అమ్మ? ఎలా చెప్పాలి? ఎన్నుకోల వాళ్ళు అమ్మ, ఎన్నుకోల వారు చెప్పండి ఎలా? గొప్ప స్వరముతో, దేవుడిచ్చిన స్వరముతో దేవుని ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? సన్నతించాలి, ప్రార్థించాలి, ఆయన మహిమపరచాలి. మౌనంగా ఉండకూడదు. నువ్వు మౌనంగా ఉంటే బండరాళ్ళు వేస్తాయి సుతికేకలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పుట్టినోట్లు ఏమంటాడు చూడండి, అక్కడ పుట్టినోట్లు చూద్దాం. సన్నక్షరాలు 8వ వచనంలో పుట్టినోట్లు లేదా మీ బైబిల్లో? ఏముంది? పుస్తకములు. 8వ వచనం చూడండి, 56 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 8 పుట్టినోట్లు చూడండి. నా సంచారములను, నా కన్నీళ్ళు, అక్కడ పుట్టినోట్లు చూద్దాం. ఎక్కడా కింద పుట్టినోట్లు ఏముంది? పుస్తకములు. హల్లెలూయా. నువ్వు కార్చే కన్నీళ్ళు ప్రభు కొరకు, నువ్వు మొరపెట్టే మొర, నువ్వు చేసే విజ్ఞాపన, నువ్వు చేసే ప్రతి కన్నీరు బొట్టు కూడా దేంట్లో రాయబడిందంటే సపరేట్ పుస్తకం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడేమో నమోదు చేసే జీవగంధము, ఇక్కడేమో పుస్తకము. పుస్తకంలో రాస్తాడు నువ్వు కాచే ప్రతి కన్నీరు ఆయన బుడ్డిలో ఎత్తి పెడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు క్రీస్తు కొరకు పడే ప్రతి ప్రయాస, ఇడిచే ప్రతి కన్నీరు, కన్నీటి ప్రతి బొట్టు కూడా ఎక్కడ లెక్కించబడుతుంది? పుస్తకములలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుస్తకములో లెక్కించబడతాయి. మీరు అనుకుంటారేమో నేను దేవునికి ఇంత చేస్తున్నాను, నా ప్రయాస వ్యర్థమవుతుందేమో కదా. నీ ప్రయాస ఏది వ్యర్థము కానే కాదు. ఇవన్నిటిని దేవుడు ఎత్తిపెట్టున్నాడు. ఆ రోజు నీవు పిలిచినప్పుడు నీ పేరులో ఆ యొక్క మంచి క్రియలు కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏమైతే ఈ చేయకుండా ఈ విధంగా నువ్వు మానుకుంటావో ఖచ్చితంగా నువ్వు తీర్పులోనికి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎక్కడ రాయబడ్డాయి? ఎక్కడ ఉందా? అక్కడ పుట్టినోట్లో ఉందా? ఎక్కడ రాయబడ్డాయి? పుస్తకంలో ఏమి రాయబడ్డాయి? నీ కన్నీళ్ళు
కవిలు ఎక్కడ రాస్తారు? పుస్తకాలే. అక్కడ రాయబడ్డాయి. నీ కన్నీళ్ళు, నువ్వు విడిచిన ప్రార్థన వేది వ్యర్థం కాదని ఇక్కడ జీవగంధము చలవిస్తాం. చూడండి, అందుకే అంటాడు చూడండి, ప్రకటన గ్రంథం కూడా చూద్దాం. చూడండి 20వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రకటన 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు అది గంధమా గ్రంథాలా? చెప్పాలి, గంధమా గ్రంథాలా? హల్లెలూయా. గ్రంథాలు, గ్రంథాలు. ఒకటేమో నీ క్రియలు, నీ పేరు, నువ్వేం చేసావు అక్కడ ఉంటుంది. రెండోదేమో నీ కన్నీళ్ళు, నీ ప్రార్థన పుస్తకంలో రాయబడింది. మూడోదేమో గంధాలు. దేవునికి స్తోత్రం. ఈ గంధాలను ఇప్పబడతాయి. నువ్వు నీతి క్రియలు చేసావా, నీతి ఫలాలను పొందుతావు. అవినీతి క్రియలు చేసావా, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే గంధములు ఇప్పబడిను. మరియు అది జీవగంధం ఉంది, గంధాలు ఉన్నాయి, జీవగంధం ఉంది, ఏరొక గంధము కూడా ఉంది. ఇప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి అది ఏమి చొప్పున నీ పాదములను, నీ అడుగులను దేవుడు ఏం చేస్తున్నాడు? నీ ప్రవర్తన అంతటిని ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త పడండి. వాక్యం విని నువ్వు భయపడకపోతే, వాక్యం విని నువ్వు లోబడకపోతే, వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే నీ రికమెండేషన్లు పరలోకంలో చల్లవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది దానియేలు గ్రంథంలో చూసాం. దానియేలు దర్శనంలో చూశాడు. అక్కడ సంభవించేది ఏంటంటే గంధం, రెండోది ఏంటంటే పుస్తకం, మూడోది ఏంది? జీవగంధం. నీ జీవిత చరిత్ర. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆ గ్రంథముల యందు తమ క్రియల చొప్పున మృతులు తీర్పు. నువ్వు కాల్చుకొని చచ్చినా కదా, నువ్వు సముద్రంలో పడి చచ్చినా, నువ్వు ఉరేసుకొని చచ్చినా, నువ్వు మామూలుగా చచ్చినా, హార్ట్ అటాక్ వచ్చి చచ్చినా, ఎలా చచ్చినా సరే అక్కడికి రావాలి. దేవునికి స్తోత్రం. మృతులు తీర్పులో నీకు వస్తారు. మృతులు అంటే చచ్చిపోయినారా? మనం కూడా చచ్చిపోతాం, మనం కూడా తీర్పులోకి పోతాం. వారి క్రియలను బట్టి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ క్రియ, నీ మాట, నీ నడక, నీ తలంపు, నీ విధేయత ప్రతిదీ లెక్కించబడుతూ ఉంటుంది. ప్రతిదీ. హల్లెలూయా. ప్రతిదీ కూడా గంధముల యందు లెక్కించబడుతుంటాయి. దేనిని బట్టి? వారి యొక్క క్రియలు బట్టి తీర్పులోకి రావాలి. తీర్పులోకి వచ్చినప్పుడు మనం అనుకుంటాం కదా, మహిమ శరీరముగా మనం వెళ్తాం, మహిమ శరీరంగా మనం కాల్చబడతాం. మహిమ శరీరం కాదు, ఇదే దేహంతో నువ్వు కాల్చబడతావు. చప్పటి కొడతాం ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే జాగ్రత్త కలిగి ఉండాలి. చాలామంది చచ్చిపోతాం, ఇంక ఈ దేహం ఉండదు, ఇలా ఉండవు, మనకు ఏముండవు, మనం ఇంకొక రకంగా ఉంటాం కదా. ఏమని బోధిస్తూ ఉంటారు? మనకేమని తెలుసు? ఏమని నేర్చుకుంటూ ఉంటాం? యూట్యూబ్లలో కావచ్చు, రకరకాలు కావచ్చు. చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత చెప్పాలి, ఇక ఈ శరీరము ఎవరు చెప్పట్లేదు, ఉంటుందా పోతుందా? చెప్పాలి, ఉంటుంది. ఇదే శరీరంతో కాల్చబడతావు. దేవునికి స్తోత్రం. ఇదే శరీరంతో కాల్చబడతావు. బైబిల్ అదే. మృతుడు ఏ విధంగా చచ్చినా సరే తన మృతులను తను అప్పగించాలి. మీకు క్లారిటీగా అర్థం కావాలంటే చూడండి, ఇక్కడ మత్తయి సువార్త చూద్దాం. చూడండి 5:29 చూద్దాం. 5వ అధ్యాయము 29 కూడా చూద్దాం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ఏదంట? దేహం అంటే ఎవరు చెప్పట్లేదు. దేహం అంటే ఈ శరీరమైనా ఇంకొకటా? చెప్పాలి. నీ దేహం అంతయు
నరకములో పడవేయబడకుండా. పడుతుందా పడదా చెప్పండి? ఈ దేహమే పోద్దా నరకానికి, లేకపోతే ఇంకొక రూపం వెళ్ళిపోద్దా? హల్లెలూయా, హల్లెలూయా. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పడవేయి. ఎందుకంటే నీ కన్ను ద్వారా నీ దేహము ఎక్కడ పడుతుందంట? నీ దేహం అంతా అన్నాడు, సగం కాదు. నీ కన్నే కాదు, నీ కన్ను నిన్ను చూడడానికి చూసిందనుకో, నీ అడుగు నడవడానికి చోటికి నడిచావనుకో, ఈ కాలే పో తీర్పులోకి, నువ్వంతా పోతావు, నీ శరీరం అంతా పోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పులోకి వెళ్తావు. వాక్యము లోతైన సత్యాలు మనం తెలుసుకోవాలి. లోతైన మర్మాలు తెలుసుకున్నట మన వశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా కాకుండా నీ పేరు జీవగంధం అంటే జీవగంధం వేరు, పుస్తకం వేరు, జీవగంధాలు వేరు. వాటిల్లో నీ క్రియలు, నువ్వేం చేసావో, నువ్వేమేమి చేసావో అన్నీ ఒక దాంట్లో రాయబడి ఉంటాయి. నువ్వు కార్చిన కన్నీళ్ళు పుస్తకాలు రాయబడి ఉంటాయి. హల్లెలూయా. ప్రతి కూడా దేవుని చిత్తంలో లిఖితం అవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదీ డౌన్లోడ్ అయిపోతూ వస్తాయి. డిలీట్ చేయడానికి నీతో కుదరదు. ఒకవేళ మెసేజ్ ఎవరికైనా నీ వాళ్ళకి పెట్టి మీ వాళ్ళు కొడతారని డిలీట్ చేస్తావేమో, అక్కడ ఇవి కుదరవు. ఒకసారి అయిపోయిందంటే డౌన్లోడ్ అయిందంటే ఇంక డిలీటు చేసేదానికి ఎవరితో కాదు. నువ్వు పశ్చాత్తాపడి కనీళ్ళు విడిసి యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటే తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. జాగ్రత్త పడండి. వాక్యం ఆశామాశాగా ఉండదు. ఏదో వచ్చి పోయాము వినిపోయాము అంత ఈజీ అయింది వాక్యం కాదు. వాక్యం ఎలాంటిదంటే పరిస్థితులను ప్రవర్తనలను మార్చేది వాక్యం. మన ప్రవర్తనలు అలాగే ఉన్నాయి, మన పరిస్థితులు అలాగే ఉన్నాయి, మన జీవితాలు అలాగే ఉంటే మీకు ఈ వాక్యాలు ఎక్కడా చెప్పాలి? ఎక్కడా చిక్కుతాయా? మీకు చిక్కు. మార్చడానికి దేవుడు డైరెక్ట్ మీ వద్దకు రాడు. అందుకే ఏమంటున్నాడు అక్కడ? మీ దేహమా సగమేనా? మీ దేహం అంటే శరీరం అంతా. శరీరం అంతా అంటే మనలో ఉన్న ప్రతి అవయములు కూడా ఉంటాయి, అగ్గిలపడిపోతాయి మొత్తం. దేంతో అయితే నువ్వు చెడ్డ కార్యాలు చేసావో, దేంతో అయితే చెడ్డ కార్యాలు నువ్వు చూసావో, చెడ్డ కార్యాలు ఏ దేహంతో అయితే నువ్వు జరిగించావో, ఈ దేహం అంతా అగ్గిలపడిపోతే రేపు కాలిపోద్ది. హల్లెలూయా. ఇవన్నీ ఇక్కడే పోతాయిలే, ఆత్మ పోతుంది గాలిలో గడిచి అనుకుంటున్నావా? ఆయన మాట ఏది పొల్లుపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది పొల్లుపోదు, ఏది తీసివేయబడదు, ఏది కలపబడదు. దేహమంతా అన్నాడు. దేహమంతా ఎక్కడికి వెళ్తుంది అమ్మా? ఎక్కడికి చెప్పట్లేదు ఎవరు? చెప్పండి గట్టిగా. నరకములో పడవేయబడును. పడవేయబడు అంటే ఇక జీవంలో తీసిరేసినట్టుగా పో ఎట్టన్నదావని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. జాగ్రత్త పడండి. అందుకే నిజంగా మొదటిగా ఏ గంధం తెలుసుకున్నాం? జీవగంధం. రెండోది పుస్తకం. మూడోది జీవ గంధాలు. ఆ గంధాలలో ఏం రాయబడ్డాయి? ఒక దాంట్లోనేమో నీ క్రియలు. చూడండి ఇంకా బైబిల్లో నుంచి మనం మలాకి గంధంలో చూద్దాం. చూడండి మలాకి గంధం 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అప్పుడు అది యెహోవా యందు, ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు, ఆమేన్, హల్లెలూయా. నలుగురు కూర్చుంటే ఏం మాట్లాడాలి? ఆ యొక్క ఇట్ట ఈడిట్ట కాదు మాట్లాడాల్సింది. తీర్పులోకి చేస్తారు. ప్రతి మాట ఫీడ్ అవుద్ది, ప్రతి మాట రీడింగ్ అవుద్ది, లీడ్లో వెళ్ళిపోద్ది, ప్రతి మాట అప్లోడ్ అవుద్ది. నువ్వెవరి గురించి మాట్లాడుకుంటున్నావో, నువ్వెవరి గురించి చర్చించుకుంటున్నావో, నీ గురించి నువ్వు మర్చిపోయి ఆయన ఇట్టంటావు, ఆయన అట్టంట. మరి నువ్వెట్టా? నువ్వు భయంకరమైన తీర్పులోకి వస్తావు, నువ్వు భయంకరంగా విమర్శిస్తున్నావు. ఇవన్నీ అంతే అప్లోడ్ అయిపోతాయి, ఇక డిలీట్ కావు. నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, నువ్వు ఏ విధంగా ఉన్నావో చూసుకో. అందుకే వీళ్ళెవరు? ఎవరిల్లు చెప్పండి అమ్మా? ఎవరిల్లు? యెహోవా యందు భయభక్తులు గల వారిల్లు. వీళ్ళు ఎంతవరకని ఏం మాట్లాడుకుంటున్నారంటే దేవుడు చేసిన మహాత్మ కార్యములు, దేవుడు చేసిన సూచక్రియలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుని యొక్క ఘనతను గురించి వీరు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకుంటుండగా
యెహోవా చెవియకి ఆలకించెను. మరియు ఎవరి యందు చెప్పాలి, ఎవరి యందు? యెహోవా యందు నువ్వు నేను భయభక్తులు కలిగి ఉంటే మన అడుగులు దేవుడు పుస్తకములో లెక్కిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మందిరానికి వెళ్ళాం, ప్రార్థనకి వెళ్ళాం, కొన్ని కుటుంబాలు దర్శించాం, ప్రార్థన చేసి వస్తున్నాం, దేవుడు లెక్కించబడతాయి. అలా కాకుండా నువ్వు మరొక దానికి వెళితే దానికి తగిన ప్రతిఫలం అది రాయబడి ఉంటాయి. బైబిల్ నమ్మాం, విశ్వసించాం, యేసుక్రీస్తు దేవుడు అని మనం అంగీకరించి ఉన్నాం. మనం మంచి పనులు చేయాలి, ఉదయాన్నే రావాలి, దేవుని గురించి పరిచర్య చేయాలి, సాప వేయాలి. లేకపోతే పాస్టమ్మ కొంతమంది కష్టపడుతున్నారు, పోయి ఈ పూట నేను కూడా భోజనాలు సిద్ధపరుస్తాను, నీ పేరు లెక్కించబడుతుంది జీవగ్రంథంలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు కూడా నమోదు చేయబడుతుంది. లేక ఈ వారం నేను కూడా భోజనాలు పెడతాను దేవుని విషయంలో, దేవుని బిడ్డలకి నేను కూడా ఒక వారం పెడతాను భోజనాలు, నీ పేరు జీవనంలో లెక్కించబడుతుంది. నేను వెళ్తాను, మందిరం ఊడుస్తాను, సాపలు వేస్తాను, ఈ లక్షణాలు మనలో లేకపోతే నీ పేరు కొట్టివేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఆ మాట కూడా నేను చూపిస్తాను, యెహోవా కార్యాన్ని నేను చెప్తాను మీకు తర్వాత. అయినా మనం ఎలా ఉన్నాం చెప్పండి, మన ఆసక్తి ఎలాగుంది, మనం చేసే క్రియలు ఇవే పనులు. క్రియల గ్రంథం అన్నాం మనం, పుస్తకాలు జీవగ్రంథాలు అన్నాం, ప్రకటన గ్రంథం. క్రియలు అన్నాడు ఎప్పుడు సిద్ధపరిచిన తర్వాత వస్తే కదా ఎలా ఉంటుందో చెప్పండి. అశ్రద్ధగా ఏది జరిగించకూడదు. దేవునికి స్తోత్రం. శ్రద్ధ కలిగి చేయాలి దేవుని పని, భయం కలిగి జీవించాలి, ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతిదీ కూడా మనది లెక్కించబడుతుంది గ్రంథంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారు కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవికి ఆలకించెను, మరియు ఆయన నామమును స్మరించుచు ఉండువారి జ్ఞాపకార్థముగా వాక్య గ్రంథం ఇది. చెప్పండి కూడా మరొకసారి, హల్లెలూయా. ఎక్కువ దేవుని గురించి ధ్యానించి దేవుని గురించి మాట్లాడి దేవుని పనులు చేసేవారికి ప్రత్యేకమైన గ్రంథం. బిగ్గరగా చప్పటి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేర్లు ఈ గ్రంథంలో ప్రత్యేకంగా లెక్కించబడతాయి. వీళ్ళు ఎవరంట? కూర్చున్నా లేచినా ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటారు చెప్పాలి. ఎవరి గురించి? పక్కింటోళ్ళ గురించా, పొరుగోళ్ళ గురించా, నీ కానోళ్ళ గురించా, ఎవరి గురించి? దేవుని నామమును స్మరిస్తూ ఉంటారంట వాళ్ళు. హల్లెలూయా. దేవుని గురించే మాట్లాడుతూ ఉంటారు కూర్చున్నా లేచినా. కాబట్టి వారి పేర్లు ఎక్కడ లెక్కించబడ్డాయి? ఏమని చెప్తా ఉంది ఇక్కడ? జ్ఞాపకార్థం ఒక గ్రంథం, ఇది సపరేట్. ఇది సపరేటేనా? జీవగ్రంథమా? ఒక గ్రంథం, ఇది సపరేట్ గ్రంథం. ఇది జీవ గ్రంథం వేరు, క్రియల గ్రంథం వేరు, గంధాలు వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రతిదీ మీరు తెలుసుకోవాలి, ఎలా జీవించాలో నేర్చుకోవాలి, ఎలా కలిగి ఉండాలో కూడా మీరు చేయాలి. మీరు ఆ విధంగా ఉండి దేవుని పనిని కొనసాగిస్తూ దేవుని శ్రద్ధ కలిగి మరి నిజంగా లేచి వచ్చి సాపలో కసువో లేకపోతే నీళ్ళో లేకపోతే భోజనాలు చేయటమో లేకపోతే భోజనాలు పెట్టడమో ఏదో ఒకటి చేస్తే వచ్చినప్పుడు వారి పేర్లు కూడా ప్రత్యేకంగా గ్రంథంలో లెక్కించబడతాయి. మనం అనుకోవచ్చు వాళ్ళు ఏవో చేస్తున్నారు, మేము చేయలే. మీరు రండి, ఆసక్తి కలగండి, చేయండి. దేవుని పనిలో పాలి భాగస్తులు కాండి. నువ్వు చేసే ఏది అర్థం కాదు. అందుకే కొర్నేలి భక్తిపరుడు, సైన్యాధిపతి, ఆయన చేసిన ధర్మకార్యములు, ఆయన వేసిన కానుకలు, ఆయన దశభాగాలు అన్నీ కూడా జీవగ్రంథంలో లెక్కించబడ్డాయి పరలోక రాజ్యంలో. హల్లెలూయా. ఆయన చేసిన 10 కార్యములు దేవత చెప్తుంది కదా, నువ్వు చేసిన ప్రార్థనలు ధర్మకార్యములు జ్ఞాపకార్థం నా యొద్దకు వచ్చి ఉన్నాయి. ఇది కూడా జ్ఞాపకార్థ గ్రంథం. ఇది హల్లెలూయా. ఇది కూడా జ్ఞాపకార్థ గ్రంథము. చేయి చాపి దేవునికి ఇవ్వం, తూట్లు పడిపోతాయి, జాగ్రత్త సంచులు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి చెయ్యి, నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది, నిత్య జీవంలో కదా, నిత్య జీవంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదీ గ్రంథం సపరేట్. ఎవరంటే వీళ్ళు నీతిమంతులు,
వీళ్ళు ఎప్పుడు యెహోవా నామమును స్మరించేవాళ్ళు, ఆయన గురించి మాట్లాడేవారు, ఆయనతో నడిచేవారు. వీరి పేర్లు సపరేట్గా రాయబడిన గ్రంథం ఇది. ధర్మకార్యాలు, ఇలా ప్రార్థనలు, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాలు ఎలాగున్నాయి? ఎలాగున్నాయేమో. హల్లెలూయా. దేవుడు ఈ వెరిగి ఉంటాడు, అయ్యి కూడా వెరిగి ఉంటాడు కదా. ఎందుకంటే నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏం చేస్తున్నామో, ఎలా ఉన్నామో కూడా మనం చూడాలి. గంధము కాదు, గంధాలు. గంధాలు చూద్దాం బైబిల్లో నుంచి ఇంకొక మాట. ఎందుకంటే మీకు డౌట్ ఉంటుంది కదా, నేను చెప్పాను కదా మందిర విషయంలో మీరు ఎలాగొస్తున్నారనే మాట కూడా. ఇర్మియా చూద్దాం, చూడండి. ప్రతిదీ రాయబడింది బైబిల్లో, ప్రతిదీ రాయబడింది. సొంతం నేను చెప్పను ఏది కూడా. మీరు సిద్ధపడండి, జాగ్రత్త పడండి. జీవం కలిగిన సంఘం అని చెప్పాం, దాంట్లో మీరు ఎత్తబడాలి. 48:10 చూద్దాం. ఇర్మియా 48వ అధ్యాయము 10వ వచనం. త్వరగా. ఏ కార్యమును? యెహోవా కార్యం అంటే ఈరోజు ఆదివారం ఎంత పరిచయం ఉంటుందో చెప్పండి. ఎప్పుడు రావాలి మందిరానికి? ఇది యెహోవా కార్యం అంటే చెప్పండి. వివాహమా? ఆయన పని, అదే కార్యం. ప్రతిది బైబిల్లో రాయబడింది. సాకులు లచ్చ సభ చెప్తాం, దేవునికి లెక్క అడిగితే చెప్తావా? నీ క్రియలు బట్టి. లేదు లేదు ప్రభా ఇది అంటావా? అందుకేమంటున్నాడు ఇక్కడ, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. శాపానికి దేవుడు పిలిచలేదు, ఆశీర్వాదానికి పిలిచాడు, పాలిభాగస్తులుగా పిలిచాడు, మనం కలిసి పని చేయడానికి పిలిచాడు. మనం ఎలా ఉన్నాం? శ్రద్ధ లేదు. గాడిద గుడ్డు, ఏముందిలే నిదానంగా పోదాం, కానీ పాటలు అయిపోయినాక పోదాం, వాక్యం చెప్పేటప్పుడు పోదాం, అంతా రెడీ చేసినాక పోదాం. ఏమొస్తుంది నీకు? చెప్పాలి అందరు, ఏమొస్తుంది? నేను సొంత మాటలా బైబిల్ వాక్యమా? చెప్పండి అమ్మా. బైబిల్ వాక్యమా సొంత మాటలా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. యెహోవా కార్యమును అశ్రద్ధగా జరిగించేవాడు. మళ్ళీ చెప్పాలి, యెహోవా కార్యమును అశ్రద్ధగా జరిగించేవాడు. మరి ఎన్ని పెట్టుకొని నాకు ఆ పని ఉన్నది, ఈ పనిలో నేనేనా? హల్లెలూయా. దేవుని పని అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. చెప్పండి కొడతాం ఒకసారి. శాపం ఊరికి రాదు, ఇది కూడా ఒక గ్రంథంలో లెక్కించబడుతుంది మీకు. శాపగ్రస్తుడు యెహోవా కార్యాన్ని. అశ్రద్ధ అంటే నిర్లక్ష్యం. ఆ నిదానంగా పోదాంలే, తర్వాత పోదాంలే, తర్వాత పోయి చేద్దాంలే. ప్రతి మాట కూడా బైబిల్ గ్రంథమందు లెక్కించబడింది. ఇందులో ఏది నేను కాదు అనేదానికి ఉండదు. ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది. నువ్వు వేసే అడుగు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నువ్వు చేసే పనులు, నీలో ఉన్న నిర్లక్ష్యము, అశ్రద్ధ, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఒప్పుకొని ప్రార్థన చేసి దేవుని పని నిమిత్తం, దేవుని కార్య నిమిత్తం సిద్ధపాటు కలిగిన వారి పేర్లు ప్రత్యేకమైన గ్రంథంలో లెక్కించబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యెహోవా కార్యము అశ్రద్ధగా జరిగించేవాడు. ఎందుకని ఈ మాటలు లెక్కించబడ్డాయి? ఎంతమంది నిజంగా టైం టు టైం? ఈరోజు చాలా సంతోషపడ్డాను. 9 గంటలకు వచ్చారు అందరు, మొత్తం 9:30కి స్టార్ట్ చేసాం ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, అశ్రద్ధగా ఎప్పటికి ఉండకూడదు. అది ఏ దానికి ఉండాలంటే వ్యర్థమైన దాని ఎందు ఉండాలి, కానీ నిజమైన దాని ఎందు శ్రద్ధ కలిగి ముందడుగు కలిగి ఉండాలి మనం. అందుకే నిజంగా ఆ విధంగా లెక్కించబడ్డాయి. చూద్దాం, చూడండి ఇక్కడ 21వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము త్వరగా 25వ వచనం చూద్దాం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. అక్కడ ఉంటుంది పరలోక రాజ్యంలో. కింది మాటలు అన్నింటిలో నేను ఇక్కడి నుంచి అవసరంగా చెప్తున్నాను. ఇంకా కిందికి మీరు వెళ్తే 21 అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు, సూర్యుడు అక్కడ ఉండడు అసలు. హల్లెలూయా. సూర్యుడు ఆయనే, నీతి సూర్యుడు, ఆయన ఉదయిస్తాడు మన కోసం. ఇక్కడలాగా ఉండదు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ?
జనములు తన మహిమను ఘనతను కదా ఏం తీసుకొని పోవాలి? జనములు ఏం తీసుకొని పోవాలి? మొదటిగా ఏం తీసుకుపోవాలి? ఘనత, మహిమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని లోనికి తీసుకొని పోవాలి. ఎక్కడ పొందాలి ఘనత? ఇక్కడ పొందాలి మనం. ఆయన రాజ్యం ఇదే. మీరు అనుకుంటున్నారు పరలోక రాజ్యం పోవాలంటే తర్వాత విషయం, పోయిన వారం తెలుసుకున్నాం మనం. హల్లెలూయా. ఇక్కడే నువ్వు ఘనత పొందాలి. ఆయన రాజ్యం ఇక్కడే ఉంది. ఇక్కడే నువ్వు సంపాదించుకోవాలి. ఇక్కడే నీతి కలిగి ఉండాలి. ఇక్కడే అధికారం కలిగి ఉండాలి. ఇక్కడే నువ్వు ఘనత పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యెహోవా కార్యము అశ్రద్ధగా జరిగించేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. అదే నీతిగా జరిపించేవాడు శాపగ్రస్తుడు అవుతాడా? ఏమవుతాడు? ఆశీర్వాదం పొందుతాడు. అందుకు పిలిచాడు దేవుడు. అందుకే మనం ఇక్కడనే ఏం పొందాలి? ఏమన్నాడు అక్కడ? జనములు మొదటిగా ఏంది? మహిమను, ఘనతను. దానిలోనికి, దేనిలోనికి? అక్కడ ఏం లేదు. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చీకటి లేదు. హల్లెలూయా. దానిలోనికి పోవాలంటే మన ఎంట ఈ క్రియలు రావాలి. చప్పటి కొడదాం ఒకసారి. మహిమ రావాలి, ఘనత రావాలి. ఈ తీసుకొని మనం వెళ్ళాలి. చాలామంది అనుకున్నాం దేవుని రాజ్యం అక్కడగా దేవుని రాజ్యం ఇక్కడే జరుగుద్ది. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యం మన ముందు ఉంది. ఏళ్ళ పరిపాలన ఇక్కడే జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం సత్యంలోనికి వెళ్ళాలి. అందుకే ఇంకా కింద ఏమంటున్నాడు? గొర్రెపిల్ల యొక్క అది ఏ గంధం ఇది? గొర్రెపిల్ల అంటే ఎవరు? అవి గంధాలు. మొదటిగా గంధము, పుస్తకము. ఇది మరొకటి జ్ఞాపకార్థ గంధము, నీతిమంతులు యెహోవాను గురించి మాట్లాడేవారు. ఇది గొర్రెపిల్ల. చెప్పాలి, గొర్రెపిల్ల జీవగంధము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు గంధం. దేవునికి స్తోత్రం. ఇది గొర్రెపిల్ల రాయబడిన వాడే. దేంట్లో? చెప్పండి అమ్మా. ఆయనకేమిలే. ఇక్కడ ఏమన్నాడు? మహిమ, ఘనత ఇక్కడ పొందుకొని సావాలి. అడుక్కోకూడదు. క్రైస్తవుల బిడ్డలు అడుక్కొని సావకూడదు. తలగా ఉంచుతానన్నాడు. ఐశ్వర్యవంతులుగా ఉండాలి మనం. అడక్క తినేవారుగా చింపిరి మొక్కలు వేసుకొని ఎవడన్నా బాగుంటే వాడికి ఏమిలే. ఇది కూడా లెక్కించబడి ఉంటుంది. దేవుడు ఎవరు? రాజు పిల్లలు ఎలాగ ఉండాలి? చెప్పండి అమ్మా. రాజు పిల్లలు ఎలాగ ఉండాలి? అడక తినే వరకు ఉంటారా? ఎందుకు ఇట్టుంటుండరే ఈ వాళ్ళకి ఎలా ఉండాలి? దేవుడు అంటే ఎవరు? ఇంత గొప్ప దేవుడు నమ్ముకునేది అడక తినడానికా? తలగా నిర్మించబడి ఆశీర్వదించబడి ఘనత పొందడానికి. అందుకేమంటున్నాడు ఇక్కడ? ఏం తీసుకెళ్ళాలి? మహిమ, ఘనత దానిలోనికి తీసుకెళ్ళాలి. ఘనత అంటే ఇక్కడ ఏమైతే పొందుకున్నామో, ఇక్కడ ఏమైతే పేరు పొందామో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేత ఇక్కడ ఎలా దీవించబడ్డామో దీన్ని తీసుకొని దానిలోనికి వెళ్ళడానికే గొర్రెపిల్ల యందు రాయబడిన గంధం ఇది. చప్పటి కొట్టాలి ఒకసారి. హల్లెలూయా. మనకు అన్నీ కలిగి ఉండాలి. ఒక మాట చెప్తే ఏ తక్కువ మనకు ఉండకూడదు. తక్కువ ఉందంటే వాడు క్రైస్తవుడు కాదు. ఒకవేళ నిజమైన క్రైస్తవుడు అయితే దేవుడు ఇస్తాడు అంతే. దేవునితో నువ్వు ఉంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇక్కడే నువ్వు ఘనత పొందుకొని పైకి వెళ్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆయనకేమబ్బా, ఆయనకేం? నీకేమైంది? గాడిద గుడ్డ అయింది. నువ్వు కష్టపడు. ఆ స్వార్థం తీసేసుకో, బ్రతుకుని మార్చుకో, సంతోషించామని దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థాయికి తెచ్చాడు. మన బ్రతుకులు అడక్క తింటున్నాం, ఇంకా ఇలా ఉన్నామని. మనం మార్చుకుంటే మనం కూడా అలా ఉంటామని రావాలి రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ఆశీర్వదించింది ఆయనే, నిన్ను ఆశీర్వదించబోయేది ఆయనే. చప్పటి కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయము వ్యర్థంగా గడిపి వ్యర్థమైన సోద మాటలు మాట్లాడి అసూయ, పగ, దేశం హృదయంలో ఉంచుకొని శాపగ్రస్తులమై ఉన్నాం మనం. ఈ శాపాన్ని తీసేయడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాం? మహిమ, ఘనత దానిలోనికి తీసుకొని వచ్చేదరు. అది వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క
జీవగ్రంథం యందు రాయబడిన వారే దాంట్లో ప్రవేశించేదారు. చెప్పండి కూడా ఒకసారి. వాక్యం క్లియర్గా మాట్లాడుతూ ఉంది, డౌట్ లేకుండా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మహిమ ఘనత పొందుకొని గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఆ యొక్క సూర్యుడు చంద్రుడు అక్కర్లేని ఆ దేవుడు చిత్తపరిచిన దానికి వెళ్తాడు, వారి పేర్లే ఇది ప్రత్యేకమైన గ్రంథం. దేవునికి స్తోత్రం. అందరూ అలా ఆశీర్వదించబడరు, అందరూ అలా దీవించబడరు. ఎందుకంటే మలాకి గ్రంథంలో చూసాం, మలాకి గ్రంథంలో ఎవరు పేర్లు జీవగ్రంథంలో లెక్కించబడినాయి అంటే యెహోవాను గురించి, ఆయన నామమును స్మరించచ్చు, ఆయన గురించి మాట్లాడేవారి పేరు జీవగ్రంథం ప్రత్యేకత. అది వీళ్ళు ఎవరంటే మహిమ ఘనత పొందుకున్న వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు. వారి పేర్లు ఎక్కడ ఉన్నాయంటే గొర్రెపిల్ల జీవగ్రంథం. ఇది ప్రత్యేకమైన గ్రంథం. చెప్పండి కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితికి మనందరం రావాలి. రాలేక ఎందుకున్నామంటే మనలో కొన్ని క్రియలు ఉన్నాయి. మనం నడవరాని చోట అడుగులు వేస్తున్నాం, మన ప్రవర్తన కూడా కరెక్ట్గా దేవునిలో లేదు. ఇవన్నిటిని సరి చేసుకున్నప్పుడే మనము నిజంగా మహిమను ఘనతను మన ఎంట వస్తుంది పైకి. ఎలాగైతే ఒక కన్ను అభ్యంతరపరిస్తే వారి దేహం అంతా పోయి అగ్నిలో పడుతుందో, నిజంగా నువ్వు చేసిన క్రియలు, నీకు వచ్చిన మహిమ, నీకు వచ్చిన ఘనత అందులో ప్రవేశిస్తుంది. నీ పేరు ప్రత్యేకంగా దీంట్లో కేటగిరీ ఉంటుంది. దేవుని స్తోత్రం. వారి వారి కేటగిరీలు ఉంటాయి, దాన్ని బట్టి ఈ గ్రంథాలు రాయబడ్డాయి. కన్నీళ్ళు ఇస్తుంది పుస్తకాలు, జీవగ్రంథంలో అందరి పేర్లు, మొత్తం పేర్లు. హల్లెలూయా. మలాకి గ్రంథంలో ఆయనను గురించి స్మరించే వారి పేర్లు. ఇక్కడేమో మహిమ ఘనత పొందిన గొప్పవారి పేర్లు, కేటగిరీలు ఉంటాయి. నువ్వు దేంట్లో ఉన్నావో చూడు ఒకసారి. పరిచర్యలో ఉన్నావా, లేక పని చేసే దాంట్లో ఉన్నావా, లేదా నేను విశ్వాసిగానే వచ్చిపోతూ ఉంటాను, ఆదివారం రావాలి కాబట్టి రావాలి పోవాలి అనేటట్టే నువ్వు ఉన్నావా? మీకు ఇంత వాక్యం ఇప్పి చెప్పడానికి ఎవరితో అవకాశం ఇవ్వరు. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తనల భాగం చూద్దాం, త్వరగా అయిపించుకుందాం, బల్ల ఉంది. కీర్తన 39:15 చూద్దాం. కీర్తనల గ్రంథము 39:15, 39వ అధ్యాయము 139, 139వ అధ్యాయము 15వ వచనం, 139. నేను, ఇప్పుడు మీకు అర్థమవుద్ది, నేను రహస్యమందు పుట్టినవాడును, భూమి యొక్క అగాధ స్థలములలో నాకు కలిగిన ఎముకలను, అది ప్రతి అవయవములు, మనలో ప్రతి ఎముకలు, ప్రతి అన్నీ కూడా ఆయన ద్వారా చేశాడు. ఆయన ద్వారా నిర్మించబడ్డాం, ఆయన ద్వారా సృజించబడ్డాం. ఆయనకు మరుగై ఏమీ ఉండదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్కానింగ్ ఎక్స్రాలు నిన్ను మోసం చేయొచ్చేమో కానీ దేవుడు నిన్ను ఎక్కడ ఏ అవయవం ఉంచాలో అక్కడ ఉంచాడు అంతే. కన్ను ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాడు, చెవి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం. అందుకే కింది మాట చూద్దాం. నేను పిండమును, అంటే తల్లి గర్భములో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను, ఎప్పుడు మనం భూమి మీద పండగ చూస్తాం, అబ్బా వాళ్ళ అమ్మలాగా ఉండడే, వాళ్ళ ఆయనలాగా ఉందేని. దేవుడు నిజంగా తల్లి గర్భములో పిండముగా పడక మునిపి ఆయన కన్నులు మనం చూస్తాయి. ఆయనే మనం లేచాడు మన తల్లి గర్భంలో. హల్లెలూయా. నువ్వెంత భయపడాలనో, నువ్వెంత నేర్చుకోవాలనో, నేర్చుకోవడానికి ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలనో నువ్వు ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకో. అది ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి సెకండు, హల్లెలూయా, ప్రతి సమయము నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాలాయను. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. తల్లి గర్భములో నుంచి పుట్టినప్పటి నుంచా, తల్లి గర్భంలో పడినప్పటి నుంచా? నీ పుట్టినరోజు గురించి చెప్పాను నేను ఒకరోజు. పుట్టినరోజు భూమి మీద పడినప్పటి నుంచి పుట్టినరోజు రాసి పెట్టుకుంటారని, ఈ రోజు నుంచే నా పుట్టినరోజు అని. నీ పుట్టినరోజు ఆ రోజు నుంచి కాదు, ఎప్పుడైతే నీ తల్లి గర్భములో దేవుడు నేను వేసాడో ఆ రోజు. నువ్వు ఒక సంవత్సరం తగ్గించుకొని పుట్టినరోజు చేసుకుంటున్నావు, ఒక 9 నెలలు, ఒక 9 నెలలు తగ్గించుకొని పుట్టినరోజు చేసుకుంటున్నావు. అంటే ఎందుకు? గర్భంలోంచి కింద పడినప్పుడు నుంచి చేసుకుంటున్నావు. అంతకుముందు ఆ 9 నెలలు మర్చిపోయావు. అంతకుముందు నువ్వు దేవుని చేతిలోంచి పడ్డావు.
అందుకే ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? ఏం లిఖితమయ్యాయి? దినములన్నంటే నువ్వు ఎప్పటి నుంచి ఎంతకాలం బతికావో మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములాయను. ఇది ఒక గ్రంథం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు 70 ఏళ్ళ, 60 ఏళ్ళ, 120 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, ఇది సపరేట్ గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గ్రంథములో లిఖితములాయను ఆయన బ్రతుకు దినాలు, ఎంతకాలం బ్రతికాడో, ఎలా బ్రతికాడో, ఎలా జీవించాడో, హల్లెలూయా. ఇవన్నీ కూడా నా లిఖితమాయను, నీ గ్రంథమైంది అంటాడు. ఎప్పటి నుంచి అంటే నా తల్లి గర్భములో నేను పుట్టిన పిండముగా పడినప్పుడే నీ కళ్ళు నన్ను చూసాయ్యా. ఆ రోజే చూసాయి. ఆ తర్వాత భూమి మీద పడినప్పటి నుంచి కదా నా దినములు నీ గ్రంథములో లెక్కించబడ్డాయి. ఏ ఒక్క రోజు కూడా మనం మర్చిపోవచ్చు. రేపు ఏమవారం అంటే కన్ఫ్యూజన్లో చెప్పలేకపోవచ్చు మనం. సోమవారమా లేదా మంగళవారమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు ఏం చేసావో, నువ్వు ఎలా జీవించావో లిఖితమవుతాయి. బైబిల్ వాక్యం వింటున్న నీవు నేను మన పరిస్థితులు మార్చుకోకపోతే, మన జీవితాలు మార్చుకోబడకపోతే నిజంగా ఇవన్నీ కూడా లిఖితమవుతాయి. రేపు దేవుడు జీవగంధాన్ని ఇప్పినప్పుడు మన చరిత్ర బయటకు వస్తుంది. ఒక్కొక్కరి కేటగిరీని బట్టి ఒక్కొక్క గంధం లెక్కించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చివరి మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, కొత్త నిబంధనలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా మనం చూద్దాం. ఫిలిప్పీ 4:3 కూడా చూద్దాం. చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి మాటలు, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే యెహోవా కార్యమును నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడు అంటారు. దానికి ప్రతిగా ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. చూద్దాం ఒక మాట ఏమంటున్నాడు. నిజమైన సహాయం అంటే, నిజమైన సహకారి అంటే సహాయపడేవాడు. అరే పాస్టర్ ఒక్కడే పోతున్నాడా, మనం కూడా పోయి చేద్దాం. పాస్టర్ ఒక్కటే వెళ్తా ఉందా, మనం పోయి తోడ్పడదాం, దేవుని పని చేద్దాం. ఉన్నామా మనలో? చెప్పాలి, ఉన్నామా? మనస్సాక్షి మీకే. మీరు ఎందుకంటే మీ పేర్లు జీవగ్రంథములో నీతిమంతులుగా లెక్కించబడాలని నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? నిజమైన సహకారి ఆ స్త్రీలు సువార్త పనిలో నాతో కూడా ఏమయ్యారు? మనము చెప్పాలి. మనము ఈ మాట ఒకసారి ఆ మాట మనకే అనుకుందాం. మనం అలా చేస్తున్నామా? సువార్తలో సువార్తలు అంటే అన్నిటిలో, ఇచ్చే దాంట్లో, పని చేసే దాంట్లో, ప్రేమించే దాంట్లో, పెట్టే దాంట్లో, ప్రతి దాంట్లో కూడా పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. వీరికి వారు తోడై ప్రతిదీ చేశారని మనం ఏం చేస్తాం? మన సహకారం ఎలాగుంది? ఏ విధంగా మనం సంఘానికి అందిస్తున్నాం? ఎలా వస్తున్నాం? ఏ పరిచర్యలో పాలివస్తులో మనం ఉంటున్నాం? దేవుని వాక్యము ఎలా ఉండాలంటే మన జీవితాలను కట్టేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి వారం చెప్తూ ఉంటాం, తొందరగా రండి. ఎందుకంటే నిజంగా ఈ వాక్యాలన్నీ కూడా మీ ముందు పెట్టుకోవాలి. అశ్రద్ధగా దేవుని కార్యం జరిగించకూడదు. శాపం వస్తుంది మనకి. అంతవరకు వ్యవహారాలు చేస్తూ, టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ, సెల్ ఫోన్లు చూస్తూ 12 దాకా మేలుకొని 9 గంటలకు లేచి 11 గంటలకు చర్చకు వస్తే ఎలాగుంటుందో చెప్పండి అమ్మా. బస్సు 11 గంటలకే, 12 గంటలకు పోతే ఏమవుతుంది ఆ రోజు? అందుకే కింద మాట చూద్దాం. చూడు, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక ఆ సహకారుల పేర్లు చప్పట్లో కొడదాం ఒకసారి. మరి మీ పేర్లు ఎక్కడ నమోదు చేయబడ్డా చూసుకోండి ఒకసారి. మీరు ఎలాగున్నారో చూడండి. వాళ్ళు రెయ్యనక పగలనక స్త్రీలు ఈ పరుగు పందెంలో ముందున్నారు.
సహాయాన్ని అందించారు. సహాయం అందించిన వారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయి చెప్పండి అమ్మా. నా పేరు బాప్తీసం తీసుకున్నప్పుడు అయిపోయింటుందిలే, 1 గంట పోదాం ప్రార్థన కనుక్కున్నాం అనుకో, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే మనందరం రోసం కలిగి ఉండాలి, దేవుని సత్యాన్ని వెరిగి ఉండాలి, వాక్యాన్ని తెలుసుకొని ఉండాలి, వాక్యానుసారమైనటువంటి పాటింపు మనలో కలిగి ఉండాలి. నువ్వు వేసే ప్రతి అడుగు ఆయన లెక్కిస్తాడు. నీ ప్రవర్తన అంతటిని ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ప్రత్యేకమైన వారు, వీళ్ళ ప్రత్యేకమైన గ్రంథములో వీళ్ళ పేర్లు లెక్కించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు క్లారిటీగా చెప్తున్నాడు ఇక్కడ, వీరి పేర్లు ఎక్కడ రాయబడ్డాయంట చెప్పండి అమ్మా. ఎవరిల్లు సువార్తకు ఏం చేశారు? సహకరించారు. రాత్రి అనక పగలనక ఏదైనా మింద వేసుకొని భారం కలిగి పరిచర్యను కొనసాగించారు. కనుకనే వీరి పేర్లు ఎక్కడ రాయబడ్డాయి చెప్పండి అమ్మా? జీవితంలో రాయబడ్డాయి. చాలామంది ఎలా ఉంటాం, ఏ విధంగా ఉంటాం? కనుక నీవు నేను కూడా ఎలాగుండాలంటే పరిచర్యలో ముందుండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, కుటుంబాన్ని రక్షించుకునే వారంగా ఉండాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి, కుటుంబం అంతటిని మందిరానికి తెచ్చే వారంగా మనం ఉండాలి, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేసి పంచిపెట్టే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ పేరు ప్రత్యేకమైన గ్రంథంలో లెక్కించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా ముందుకెళ్దాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక.